మధ్యన గుర్తుందా ఒక ఫైజర్ వ్యాక్సిన్ వాస్తవంగా ముందు మనం కూడా అప్పుడే కోవాక్సిన్ కోవిషీల్డ్ని చేసేసాం, కానీ ముందుగా మనం అనుమతి అడిగితే ఇవ్వరు బ్రిటన్ వాళ్ళు అమెరికా వాళ్ళు వాళ్ళ ప్రొడక్ట్స్ అయిన తర్వాత అని చెప్పి ఆగారు మోడీ. ఎందుకంటే అంతర్జాతీయ పరిస్థితులు తెలుసు కాబట్టి ఏదో ఒక వంక పెట్టి ఆపేస్తారు. వాళ్ళు ఏ కారణాల మీదన అంటే చచ్చిపోతారు, సమస్యలు ఉంటాయి లేదా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని తెలిసినా వాళ్ళ వాటికి అనుమతులు ఇచ్చిన తర్వాత ఏ చావు భయము లేనటువంటి ఏదైతే మన వాటికి అనుమతి తీసుకున్నాం అప్పుడు నడిచినాయి. అయితే ఆ రోజులలో ఫైజర్ ఎందుకు తీసుకోవట్లేదు? నరేంద్ర మోడీ ఇందులో కుట్ర ఉంది, కుంభకోణం ఉంది, అదానీలు అంబానీలు అని మాట్లాడుకొచ్చినవాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు తన వ్యాక్సిన్ మరణానికి కారణమవుతుందని ఫైజర్ కంపెనీకి ముందే తెలుసు. ఇది తాజాగా కీలకమైనటువంటి బయటకు వచ్చినటువంటి అంశం. ది ఐరిష్ లైట్ వాళ్ళు ఇది బయట పెట్టారు. ఏదైతే అక్కడ లీక్ అయినటువంటి డేటాని బేస్ చేసుకుని ఫైజర్కి ముందే తెలుసు తమ వ్యాక్సిన్లు వేసుకున్నటువంటి వాళ్ళు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని తెలిసి కూడా ఇది చేసింది. ఎందుకంటే హయ్యెస్ట్ కరోనా తర్వాతన ప్రాణాలు కోల్పోయింది ఈ ఫైజర్ వ్యాక్సిన్ వేసుకున్నటువంటి వాళ్ళే. బట్ అది తెలిసి కూడా అనుమతించినటువంటి వ్యవహారమే. దాని వెనకాల అంటే ఇప్పుడు దాన్ని బ్యాన్ చేశారు, బట్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఏం జరుగుతుందన్నది.